హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది పుదీనా రైస్ అండి. పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ అవునప్పుడు మనకి చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లోనే ఈ ప్రాసెస్లో చేసుకోండి. పుదీనా రైస్ చాలా టేస్టీగా అండ్ తక్కువ మసాలాతో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చూసారు కదా, నేనైతే ఈ ఈ ప్రాసెస్కి అయితే నేను బిర్యానీ రైసే యూస్ చేశానండి. మీకు బిర్యానీ రైస్ అందుబాటులో లేకపోతే నార్మల్ రైస్ కూడా చేసుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా బిర్యానీ రైస్ యూస్ చేశానండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఇక ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు బిర్యానీ రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. మనం ఇలా ముందే సోక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. నేనైతే ఒక 20 మినిట్స్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. అంత టైం లేదనుకునే వాళ్ళు వెంటనే వేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు పేస్ట్ కోసం నేను పుదీనా ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. మనకి కారం అంతా పచ్చిమిర్చితోనే రావాలి. నేను అందుకనే ఒక 4 పచ్చిమిర్చి వరకు వేసుకున్నానండి. మనం అసలు ఎక్కడ కారం యూజ్ చేసుకోకూడదు. కారం యూజ్ చేసామంటే కలర్ చేంజ్ అయిపోతుంది రైస్ మనకి. ఇప్పుడు నేను రైస్ ఉడికించుకోవడానికి ఇలా వాటర్ తీసుకున్నానండి. వాటర్ వేసుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. మనం ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మెతికి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తుందండి బిర్యానీ రైస్. అందుకనే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఇలా వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. మనం రైస్ ఎలాగో ముందే సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది, ఎక్కువసేపు కూడా పట్టదు. వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకోండి ముందు కాకుండా. చూసారు కదా, మనకు రైస్ కూడా బాగా కుక్ అయిపోతుంది. రైస్ అంతా మనకి పలుకులుగా కాకుండా చక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈలోగా అయితే మనం రైస్ కోసం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. ఇంకో ప్యాన్లో నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర గీ ఎక్కువగానే ఉంటే మొత్తం అంతా గీతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ అయితే గార్నిష్ కోసం ఇలా క్యాష్యూస్ అయితే వేయించుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. హోల్ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. షాజీరా, చెక్క, లవంగ, యాలక్కాయ వేసుకుంటున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ ముక్కలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా. చూసారు కదా, మిర్చి కూడా నేను ఇలా స్లైసెస్ లాగే కోసుకున్నాను, మనకి చూడడానికి కూడా బాగుంటుందని చెప్పి. ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా ఈ పిల్లల ఏరి బాగా పక్కన పెడతారు, అందుకని ఇలా స్లైసెస్లో అయితే కొంచెం మనకి ఈజీగా ఉంటుందని నేను అలా వేసుకున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు నాకు రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇలాంటి జల్లీలోకి అయితే తీసేసుకుంటున్నానండి, ఇలా స్ట్రైనర్ తీసుకొని. చూసారు కదా, ఇలా రైస్ పొడి పొడిలాడుతా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను పుదీనా పేస్ట్ కూడా వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా మొత్తం కూడా కుక్ అయిపోయే వరకు బాగా వేయించుకుంటున్నానండి అదే ప్యాన్లో. చూసారు కదా, ఈ పేస్ట్లో మనం కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోయేవాళ్ళండి. చూసారు కదా, ఇలా మొత్తం పేస్ట్ అంతా చక్కగా పచ్చివాసన పోయే వరకు లేకుండా చక్కగా కుక్ చేసేసుకోవాలి అదే ఆయిల్లో మనం. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా పేస్ట్ కూడా. ఇప్పుడు నేనైతే రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకొని
ఎక్కడ మనకి చక్కగా స్లోగా కుక్ చేసుకోవాలండి. స్లోగా అలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా స్మూత్గా ఉంటాయి కదా మనకి బిర్యానీ రైస్ అనేది, అందుకని స్లోగా మిక్స్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించిందండి, నేను అందుకని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అందుకనే మీరు ఫస్టే కుక్ చేసుకునేటప్పుడే రైస్లో యాడ్ చేసేసుకోండి సరిపడా సాల్ట్. అంతేనండి, పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమైతే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.